బెదిరింపుల వల్లే చనిపోయాడని ఒక వర్షన్, తనకు ఓట్లు పడవనే భయంతోనే సూసైడ్ చేసుకున్నాడని మరో వర్షన్. బీజేపీ కార్యకర్త ఆత్మహత్య 2 రోజులుగా చర్చనీయాంశమైంది. ఇంతకీ అతడు ఎలా చనిపోయాడు? ఈ కేసులో ఫైనల్ ఎఫ్ఐఆర్తో వివాదం ఇక్కడితో ఆగుతుందా? ఆ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మక్తల్ బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మృతి కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. టీవీ9 చేతిలో మహదేవప్ప ఆత్మహత్య కేసు ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. తన భర్త ఓటమి భయంతో క్షణికావేశంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది మహదేవప్ప భార్య సత్యమ్మ. భర్త మృతిపై తమకు ఎలాంటి అనుమానమూ లేదంది. సత్యమ్మ కంప్లైంట్ ఆధారంగానే కేసు నమోదు చేశారు పోలీసులు. 194 BNSS సెక్షన్ కింద కేసు నమోదైంది. అయితే మున్సిపల్ పోలింగ్కి ఒక్కరోజు ముందు ఈ నెల 10న మక్తల్ 8వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వార్డులో ఒకే కుటుంబం నుంచి 3 బరిలో ఉండడంతో కొన్ని రోజులుగా వార్తల్లో నానుతోంది ఈ విషయం. అయితే మహదేవప్ప తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని, ఫోన్లలో ఏవో బెదిరింపులు వస్తున్నాయంటూ టీవీ9తో మహదేవప్ప భార్య చెప్పుకొచ్చింది. తన భర్తకు ఆత్మహత్యకు ముందు ఏం జరిగిందో వివరించింది సత్యమ్మ. ఇంటికి పోయినాక ఎందుకు ఇంతగానో భయపడ్డావు, ఏం చేసినావు నీవంటే, నేనేం చేసింది నీకు తెలియదా అన్నాడు. అంతగా మళ్ళీ మాకు తెలుసు నీ గురించి, మళ్ళీ ఎందుకు భయపడుతున్నావు అంటే నాకు ఒత్తిడి ఎక్కువైందమ్మా, పక్క బీజేపీ గెలుస్తుందని అందరు అంటున్నారు, గెలిచినా కూడా నన్ను ఈడబెట్టారు, గెలిచినా కూడా నన్ను ఎక్కడైనా తీసుకుపోతారు, ఏమైనా పార్సల్ చేశారు నన్ను అన్నాడు. నువ్వు భయపడకప్ప, ధైర్యం మీ నుండి మేము చూసుకుంటామని చెప్పినాము, గెలిచినా ఒక బాధనే ఉంది, నాకు గెలవకున్నా కూడా ఒక బాధనే ఉంది అన్నాడు. అవన్నీ గెలుపు ఓటమి సాధ్యమేనప్ప, భయపడకు, ఎంతోమంది గెలిపోతారు, ఎంతోమంది గెలుస్తారని కూడా ధైర్యం చెప్పుకున్నాము. ఆ ఫోన్కి మంట పెట్టాను, ఇంకా ఆ ఫోన్ అన్నీ తీసి పడేస్తా చూడు, ఫోన్ నాకు అని కూడా గుంజుకున్నా. నేను గుంజుకుంటే ఆ ఫోన్లో పెడుతున్నారు, అమ్మ నీకు తెలియదు అన్నాడు. ఏం పెట్టిండప్ప నాకు తెలియదు ఏమంటే, నేనేమన్నా ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నవి ఎవరో ఒకరు అవన్నీ ఒక పెడుతుంటారు అట్లా, అది ఏమో ఒక ఇంట్లో 3 దిగినరు పోటీ చేసిండ్రు అన్నదమ్ములు, ఒక్క కుటుంబం నుండి 3 అన్నదమ్ములు పోటీ చేసిండ్రు ఎలక్షన్ల గురించి అని ఏమేమో వచ్చినాయి న్యూస్లో. వస్తే కూడా ఎవరో పెడుతుంటారు, అవన్నీ పట్టించుకున్న రాదు అని కూడా అన్నాం మేము. ఏం జరిగిందో కానీ మాకు ఇంకా ఏం చెప్పపాయ్. ఓటమి భయంతోనే తన భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది సత్యమ్మ. అయితే స్థానిక బీజేపీ నాయకులు మాత్రం అధికార పార్టీ బెదిరింపుల వల్లే మహదేవప్ప చనిపోయాడని ఆరోపించారు. సత్యమ్మ కూడా తన భర్తకు బెదిరింపు కాల్సి వచ్చినట్లు పోలీసులకు చెప్పింది. అదే రోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కాంగ్రెస్పై మండిపడ్డారు. ఇది ప్రభుత్వం చేసిన హత్య అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మరి ఈరోజు ఇప్పుడు నీకు రాగానే ఇక్కడ స్థానికంగా పోలీసులు ఎఫ్ఐఆర్ని కూడా మార్చడం జరిగింది. ఏంటి అంటే ఆమె సంతకం తీసుకున్న, చదువు రాదు ఆమెకు, దాంట్లో రాసి కింద సంతకం తీసుకున్నారు. దాంట్లో ఓడిపోతానన్న భయంతో నేను ఆత్మహత్య చేసుకున్నాడు మా ఆయన అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఎంత అబద్ధము, ఎంత సీఎం జిల్లా అయినా, ఎంత మంత్రి జిల్లా అయినా ఇటువంటి ఒక తప్పుడు పని చేయడానికి ప్రభుత్వానికి నాయకులకు సిగ్గు ఉండాలి. ఇది రేవంత్ ప్రభుత్వమా రాబందర్ ప్రభుత్వాన్ని ఒకసారి మనం ఆలోచిస్తాం. ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్యగానే. ఈ విషయంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. ఓటమి భయంతోనే మహదేవప్ప చనిపోయినట్లు భార్య మరోసారి స్టేట్మెంట్ ఇవ్వడంతో దాని ఆధారంగానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.